నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆ రాసుల్లో ఆదాయ వ్యయాలను ఎలా లెక్క కడతారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా, ప్రేక్షకులకు నమస్కారం. చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ రాసుల పైన ఆదాయం వ్యయాలు లెక్క కడతారు, కానీ ఎలా లెక్క కడతారు అది కొంచెం క్లుప్తంగా అంటే ఉగాదికి వచ్చే పంచాంగాల్లో సంవత్సర ఫలాల్లో ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అని ఉంటుంది. అది ఎలా లెక్క కడతారు? అదే కదా మీ సందేహం. అవునండి. ఎలా లెక్క కడతారంటే దానికి మనకి ఉగాదికి ఇప్పుడు మార్చి 19వ తారీఖుని 2026 సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరం 19ని ఉగాది వచ్చింది. ఓకే. అంటే ఉగాది వచ్చినప్పుడు సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి వచ్చినప్పుడు ఏ వారం ఉంటుందో ఆ వారానికి రాజుగా చెప్తారన్నమాట. ఇప్పుడు గురువారం వచ్చింది కాబట్టి గురువు రాజుగా చెప్తారు. ఈ 2026 సంవత్సరాన్ని గురువు రాజుగా చెప్తారన్నమాట. గురువు ఎవరు, మంత్రి ఎవరు, సైనికుడు, ఇదన్నీ మనకు చాలా ఉంటుంది. గురువు రాజుగా చెప్తున్నారు కాబట్టి గురువుకు సంబంధించిన కొన్ని ద్రోకాలు అని ఉంటాయి. అంటే వారాధిపతులకి మనకేంటంటే సపోజు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ ప్రతి వారానికి వారాధిపతి ఉంటారు. ఆదివారానికి రవి అధిపతి, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధ, గురువారానికి గురువు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. ఇది అందరూ తెలిసిందే. అయితే ఏంటంటే వీటికి కొన్ని ద్రోకాలని వారాధిపతులకి ద్రోకాలుగా కొన్ని ఫిగర్లని చెప్పారు వాళ్ళు పంచాంగకర్తలు. ద్రోకాలంటే అది ఇంకో వీడియోలు చేద్దాం. ఈ ద్రోకాలంటే ఏంటి, ఈ అంకెలు ఎలా వచ్చినాయి దాని మీద ఇంకొక వీడియో సపరేట్గా చేసుకుందాం. ఈ ద్రోకాల పరంగా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఆదివారం అనుకున్నాం కాబట్టి ఆదివారంకి అధిపతి రవి కాబట్టి రవికి 6గా చెప్పారు ద్రోకాలు. అలాగే చంద్రుడికి 15, కుజుడికి 8, అలాగే బుధుడికి 17, గురువుకి 19, శుక్రుడికి 21, శనికి 10. ఇవి ద్రోకాలు. ఈ సంఖ్యలతో మనం ఆదాయం ఎలా లెక్క కట్టాలో ఇప్పుడు చెప్తాను నేను. ఎందుకంటే ఈ సంఖ్యల బేస్ కావాలి మనకి. గురువారం వచ్చింది కాబట్టి మనకి గురువారానికి 19 ఉన్నాయి ద్రోకాలు. అర్థమవుతుంది కదా. ఈ 19 ద్రోకాలని మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత ఇంతవరకు చూద్దాం. రాజ్యపూజ్యం, వ్యయం అనేది ఇంకో వీడియోలో చెప్పుకుందాం. మేషరాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు అని చెప్తాం. రాష్ట్రాధిపతికి కుజుడు ఉంటాడు కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడు. మేషం, కుజుడికి మనకి ద్రోకాలు ఇచ్చాం కదా ఇందాక, 8 ఇచ్చాం మనం. ఇప్పుడు మనం ఆదాయం లెక్క కట్టాలంటే మేషరాశి వాళ్ళకి ఆదాయం లెక్క కట్టాలంటే ఈ 8కి ఇందాక గురువుకి ద్రోకాలు 19 అని చెప్పాం. 19 అంటే 8 + 19 27 అవుతుంది. ఈ 27ని 3తో హెచ్చించాలి. అంటే 3 ఎందుకు వస్తుంది అనేది ఇంకో వీడియోలో చెప్తాను నేను. ఎందుకంటే అందరూ కనిపించవుతారు కాబట్టి ఈ 3 ఎందుకు వస్తుంది అనేది తర్వాత చెప్తా. ఇలా 3 27 వేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 81 వస్తుంది. 3 7 21 ఇట్లా చూసుకుంటే 81 వస్తుంది. ఈ 81కి ప్లస్కి 5 కలపాలి. ఈ 5 ఎందుకు అనేది మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ప్రస్తుతం ఏంటంటే 27ని 3తో హెచ్చించాం. హెచ్చించిన తర్వాత 81 వచ్చింది. దీనికి 5 కలిపాం. 5 కలిపితే 86 అవుతుంది. అర్థమవుతుంది కదా. ఈ 86ని మనం ఏం చేయాలంటే 15తో భాగించాలి. ఈ 15 ఎందుకు అనేది మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ 15 దీంట్లో ఎండిపోతుందంటే 75 వస్తుంది కదా. ఇప్పుడు 5 15లో 75, 86లో 75 తీసామనుకోండి. 6 నుంచి 1 పోతే 5, 8లో నుంచి 7 పోతే 1, అంటే 11 శేషం. ఇది లబ్ధం అంటాం మనం. ఈ శేషం 11 ఏదైతే ఉందో అది ఆదాయం.
ఓకే. అంటే మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరం ఆదాయం ఎంత అంటే 11 అని చెప్తాం. ఓకే. మళ్ళీ వీళ్ళకి వ్యయం చెప్పాలి కదా. వ్యయం చెప్పాలంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఈ లబ్ధాన్ని దాన్ని ఇంటూ 3 పెట్టి హెచ్చించాలి. అంటే 15 వస్తుంది. ఈ 15కి ప్లస్ 5 కలపాలి, అప్పుడు 20 అవుతుంది. ఓకే. అంటే వ్యయం 20 సార్? కాదు, ఇప్పుడు మనకి లబ్ధం 5 వచ్చింది కదా, దాన్ని 3తో హెచ్చించాము. ఇందాక 27 3తో హెచ్చించాము, అలా 15 అవుతుంది. 15 కింద ప్లస్ 5 కలిపాం కదా దీనికి, ఇక్కడ అలా కలుపుకుని 20 అవుతుంది. ఈ 20ని మనం భాగించామనుకోండి సపోజ్ 15తో, సేమ్ అదే ప్యాటర్న్ ఇందాక చేసినట్టుగానే 15తో భాగిస్తే ఎంత అవుతుంది? ఒక 15 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? శేషం 5 అవుతుంది. ఈ 5 అనేది వ్యయం. అంటే 2026 సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. సార్ నాకు ఇంకొక డౌట్, ఇక్కడ కూడా 5 వచ్చింది కదా, మనం ఇక్కడనే వ్యయం అనేది లెక్క పెట్టలేము? ఇక్కడ కట్టొచ్చు, వరుసగా రావాలి కదా, మరి మీకు ఆదాయం చూపించాలి కదా. దానికి 5 నుంచి మళ్ళీ 3తో హెచ్చించి 5 కలిపాను, దాన్ని 15తో భాగిస్తే వచ్చేది వ్యయం. ఓకే. ఇక్కడ శేషం ఎలా అయితే అది ఆదాయం చూపించాము, ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు మీరు పంచాంగం తీసుకున్నారు అనుకోండి, మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 అని ఉంటుంది. మీరు పంచాంగం చూద్దాం ఇప్పుడు. సార్ మనకు నెక్స్ట్ ఇయర్ ఉగాది మార్చి ఇది ఉగాది పంచాంగం, నెక్స్ట్ ఇయర్ ఉగాది పంచాంగం. దీంట్లో మేషరాశి వాళ్ళకి చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, సేమ్ ఇదే లెక్క వచ్చింది. చాలామంది అడుగుతుంటారు ఎలా వచ్చింది, ఆదాయం ఎలా లెక్క కట్టారు, వ్యయం ఎలా లెక్క కట్టారు. ఎలా లెక్క కట్టారంటే ధ్రువకాలని అంకెలు పెట్టుకుని, ఇప్పుడు బుధవారం వచ్చింది అనుకోండి మళ్ళీ లెక్క మారుతుంది. ఉగాది బుధవారం వస్తే బుధవారం బట్టి బుధుడికి ఉన్న ధ్రువకాలు లెక్క పెట్టుకుని మనం ఇదేలాగా పెడతాం, ఇచ్చేస్తూ ఉంటాం. 8కి బుధుడికి సంబంధించిన ధ్రువకాలు కలుపుకుంటాం. ఇప్పుడు గురువారం వచ్చింది కాబట్టి 19 పెట్టుకుని మన 8ని 19తో మనం ప్లస్ చేసుకుని లెక్క కట్టుకుంటూ వస్తే ఇది వచ్చిందనమాట. అలా చూసుకున్నప్పుడు అన్ని రాశులకి, ఇప్పుడు మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి 8 వేసుకున్నాం. అలాగే వృషభ రాశి చెప్పాలనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ధ్రువకాలు ఎన్నో ఉన్నాయి లెక్క పెట్టుకుని, ఆ శుక్రుడికి మనం ఎంత ధ్రువకాలు ఇచ్చాం, 21 అని ఇచ్చాం. ఆ 21 19 లెక్క కట్టుకుంటాం. ఇంటూ 3, 21 19 కలుపుకొని వచ్చిన దానికి 3 పెట్టి హెచ్చించి, ఆ వచ్చిన దాన్ని మళ్ళీ 5 కలుపుకొని 15తో భాగిస్తే వచ్చేది. అట్లా వృషభ రాశి వాళ్ళకి ఇవే సంఖ్యలు ఉంటాయా సార్? 3, 5 ఈ 3, 5, 15 అనేవి మారు రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు మనకి వచ్చే సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏంటనేది చూద్దాం. మేషరాశి వాళ్ళకి 11, 5 ఇచ్చారు. అలా లెక్క కట్టుకుని అయితే వృషభ రాశి వాళ్ళకి వచ్చే సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14. ఇక్కడ మీకు ఇంకో సింపుల్గా ఒకటి చెప్పుకోవచ్చు. చాలామందికి తెలియదు ఏంటంటే ఎవరి రాశి వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు. మనకి మేషరాశిలో ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అనుకుంటారు కదా. వృచ్చికం వాళ్ళు అనుకుంటారు మనకి ఎంత ఉంది అనుకుంటారు. కానీ వృచ్చికంలో ఏవైతే ఉన్నాయో మేషంలో కూడా అవే ఉంటాయి. ఎందుకంటే మేషానికి అధిపతి కుజుడే, వృచ్చికానికి అధిపతి కుజుడే. కాబట్టి చాలామంది తెలియదు. మన పంచాంగంలో చూసుకుంటే మీరైనా సరే మీ పంచాంగంలో చూసుకోండి, మేషానికి ఆదాయం ఎంత ఉందో వృచ్చికానికి కూడా ఆదాయం అంతే ఉంటుంది. మేషానికి వ్యయం ఎంత ఉందో వృచ్చికానికి వ్యయం అంతే ఉంటుంది. ఒక్కొక్క గ్రహానికి 2 ఇళ్ళు ఉన్నాయి కదా, అలా వృషభానికి ఎంత ఉందో తులకే అంతే ఉంటుంది. మిథునంకి ఎంత ఉందో కన్యకే అంతే ఉంటుంది. కుంభానికి ఎంత ఉందో మకరానికి కూడా అంతే ఉంటుంది. ధనుసుకి ఎంత ఉందో మీనానికి అంతే ఉంటుంది. చంద్రుడికి ఒక హౌసే ఉంటుంది కాబట్టి, రవికి ఒక హౌసే ఉంటుంది కాబట్టి సింహము చంద్రుడు రవిని కలిపి సపరేట్ లెక్క కట్టుకుంటాం, అది ఒక హౌసే. కాబట్టి ఏ పంచాంగంలో అయినా మీరు పంచాంగం చూసుకుంటే మేషానికి ఎంత ఉందో ఈ ఆదాయం వేయాలో, వృచ్చికానికి అంతే ఉంటే, వృషభానికి ఎంత ఉంటే, తులకాలు అంతే ఉంటే, అట్లా చూసుకోవాలన్నమాట. కాబట్టి ఈ లెక్క కట్టే విధానం అయితే ఇది సింపుల్గా. ఇక రాజ్యపూజ్యము అవమానము ఇది ఎలా లెక్క కట్టాలో అనేది ఇంకో వీడియోలో తెలుసుకుందాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.